హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ అనేది మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉంది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. రెండు రాష్ట్రాలకు సంబంధించి రిక్రూట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఎగ్జామ్ పెట్టిన తర్వాత మనకు చిన్నపాటి ఇంటర్వ్యూ ఉంటుంది. ఫస్ట్ 15 months ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత మీకు జాబు జాయిన్ అయిన తర్వాత మరి పర్మనెంట్ పే స్కేల్ కూడా ఇస్తారు. స్టార్టింగ్లో అయితేనేమో కొన్ని ఉద్యోగాలకు అయితేనేమో 15,000 per month ఇస్తున్నారు ట్రైనింగ్ పీరియడ్లో. కొన్ని ఉద్యోగాలకు అయితేనేమో స్టార్టింగ్ ట్రైనింగ్ పీరియడ్లో 28,000 సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ కెరీర్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇది. మనం కింద చూసినట్లయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్లరికల్ ట్రైనీ ఎక్కడ అనంతపూర్, కర్నూలు, నెల్లూరు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్లరికల్ ట్రైనీ హైదరాబాద్. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్లరికల్ ట్రైనీ విజయవాడ. ఇవన్నిటికి కూడా లాస్ట్ డేట్ January 5th, అంటే ఎల్లుండి వరకు టైం ఉంది, శుక్రవారం వరకు. ఇది జస్ట్ మీరు ఫామ్ ఫిల్ చేసి మెయిల్స్ చేస్తే సరిపోతుంది. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి మెయిల్స్ చేస్తే సరిపోతుంది. సో త్వరగా చేసుకుంటే మీరు చేసుకోవచ్చు. ఒకసారికి మనం క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. అనంతపూర్, కర్నూలు, నెల్లూరు. రైట్ క్లిక్ చేసి ఓపెన్ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఇది మనకి ఎక్కడ అని చెప్పాను ఇంతకుముందు, కర్నూలు, అనంతపూర్ వీటి ఇచ్చారు కదా, నెల్లూరు, వీటికి సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆర్గనైజేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తం పోస్టులు అయితే 8 ఉన్నాయి. మనకు ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మనకు చూసినట్లయితే 30 years బిలో ఏజ్ ఉంటే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. జాబ్ లొకేషన్ అనంతపురం బ్రాంచు, కర్నూలు బ్రాంచు, కడప బ్రాంచు, తిరుపతి బ్రాంచు, నెల్లూరు బ్రాంచు, ఒంగోలు బ్రాంచు. ఇక్కడ ట్రైనింగ్ వచ్చేసి 2 years ఉంటుంది. ఆ ట్రైనింగ్ టైంలో మీకు పర్ మంత్ 15,000 సాలరీ ఇస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత పర్ మంత్ 27,000 సాలరీ ఉంటుంది. బేసిక్ పే ఇక్కడ పే స్కేల్ మీకు బేసిక్ 13,560, మొత్తం అలవెన్స్ కలుపుకుంటే 27,000 సాలరీ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళకు మీరు లాస్ట్ డేట్, ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ డేట్ December 20 ఇచ్చారు. లాస్ట్ డేట్ వచ్చేసి January 5, 2024. అంటే మనకి ఇంకా జస్ట్ 2 days టైం ఉంది. ఇది జస్ట్ మీరు ఏం లేదండి, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇక్కడ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ మస్ట్ బి సెంట్ టు hr@vcbl.in అని విత్ ఇచ్చారు. సో జస్ట్ విత్ సబ్జెక్ట్ టు లైన్ అప్లికేషన్ ఫర్ ట్రైనీస్ అని @AKKTNO అని పెట్టేసి పంపించాల్సి ఉంటుంది. చూసారా? సో దీనికి సంబంధించి మీకు ఇక్కడ హార్డ్ కాపీ కూడా పంపించాల్సి ఉంటుంది మెయిల్ చేసిన తర్వాత. అప్లికేషన్ ఫీ అయితే 100 రూపాయలు అయితే ఉందండి. ఇక్కడ చూసుకోండి. ఇన్ ఫేవర్ ఆఫ్ ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ అనే పేరు పైన డీడీ పే చేయాల్సి ఉంటుంది 100 రూపాయలు. తర్వాత హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషను డీడీ ది డిప్యూటీ మేనేజర్ HR ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, డోర్ నెంబర్ 47-3-27/3 వి లేన్, ద్వారకానగర్, విశాఖపట్నం 530-016 APకి పంపించాల్సి ఉంటుంది. సో ఇదండి, కింద మనకు అప్లికేషన్ ఫామ్ ఉంది. ఇది డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ ఫోటో పెట్టాలి, సిగ్నేచరు, డేటు. దీన్ని మీరు మెయిల్ చేయాలి. అదేవిధంగా హార్డ్ కాపీ దీంతో పాటుగా మీ యొక్క డీడీ పెట్టి పంపించాల్సి ఉంటుంది. అన్నీ ఇలాగే ఉంటాయి, చూడండి ఒకసారి. ఇక్కడ మనకు కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ సపోర్ట్ ఏజ్ అంటే ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే 10th, ఇంటర్, డిగ్రీ, ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టండి, లేకుంటే అవసరం లేదు. ఆధార్ కార్డు, పాన్ కార్డు ఎన్క్లోజ్ చేసి పంపించాలని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. చూసుకోండి ఒకసారి. అదేవిధంగా ఫోటో ఇక్కడ అతికించాలి. అదేవిధంగా ఇంకోటి అటాచ్ చేయాలి. డీడీ కూడా ఖచ్చితంగా దీంతో పాటు పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు చూడండి, నేము, ఫాదర్ నేము, హస్బెండ్ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఏజు, పిన్ కోడ్, అడ్రస్సు, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ID, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, నాలెడ్జ్ ఇన్ ఇంగ్లీష్, తెలుగు, కంప్యూటర్ నాలెడ్జ్, ఫ్రీ మొత్తం కూడా అన్నిటి కూడా సేమ్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్లరికల్ ట్రైనీ హైదరాబాద్. ఇది కూడా మనం రైట్ క్లిక్ ఇచ్చేసి క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది హైదరాబాద్ సంబంధించింది. సేమ్ క్వాలిఫికేషను, సేమ్ డీటెయిల్స్. లొకేషన్స్ హైదరాబాద్లో వచ్చేసి కూకట్పల్లి, నాగోలు, చందానగర్, దిల్సుఖ్నగర్ ఉంటుంది. సేమ్ ఇక్కడ మనకు హైదరాబాద్లో సాలరీ అయితే 17,500 ఇస్తున్నారు. ఇంతకు 15,000 చెప్పాను కదా. ఇక్కడ స్టార్టింగ్ మీకు 24,000
మంత్స్ తర్వాత 30,000 సాలరీ ఇస్తారండి. ఇది కూడా లాస్ట్ డేట్ January 5, 2024. వీలుంటే అందుబాటులో ఉంటే అప్లై చేసుకోండి, లేకుంటే లేదు. చూడండి ఒకసారి. సేమ్ ఇదే మళ్ళీ డీడీ కూడా ఇంతకు చెప్పినట్టుగా తీయాల్సి ఉంటుంది, చూసుకోండి. ఇది అప్లికేషన్ ఫామ్ సేమ్ అండి. సో నెక్స్ట్ చూసినట్లయితే అదేవిధంగా విజయవాడ ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి ఇక్కడ విజయవాడలో చూసినట్లయితే విజయవాడ బ్రాంచ్, విజయవాడ వన్ టౌన్ బ్రాంచ్, గుంటూరు బ్రాంచ్, గుంటూరు వన్ టౌన్ బ్రాంచ్, గన్నవరం బ్రాంచ్, మచిలీపట్నం బ్రాంచ్, ఏలూరు బ్రాంచ్, మంగళగిరి బ్రాంచ్. ఇక్కడ కూడా 15,000 సాలరీ ఇస్తారు. ప్రొబేషన్ తర్వాత 20,000 ఇస్తారండి. చూసుకోండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇక ఇంకోటి ఏంటంటే ఇది మనకు విశాఖపట్నంలో ఉన్నటువంటి బ్రాంచ్లో ప్రొబేషనరీ ఆఫీసర్ డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు దీన్ని. ఇక్కడ క్లిక్ హియర్ అని క్లిక్ చేస్తున్నాం, క్లిక్ ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రొబేషనరీ ఆఫీసర్ మనకు స్టార్ట్ అయిపోయింది ఆన్లైన్లో January 1. లాస్ట్ డేట్ వచ్చేసి January 28. ఎగ్జామ్ వచ్చేసి February 2024లో ఉంటుంది. ఈ క్లర్క్లో కూడా ఫిబ్రవరిలోనే ఉంటుంది. మొత్తం ఇక్కడ డిప్యూటీ మేనేజర్ ఎగ్జామ్ డిప్యూటీ మేనేజర్ పోస్టులు మొత్తం 35 ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే స్టార్టింగ్ మీకు ట్రైనింగ్ టైంలో 28,000 సాలరీ ఇస్తారు. తర్వాత పే స్కేల్ 20,330 ఉంది కదా, మొత్తం 38,000 సాలరీ ఇస్తారు. సో ప్రొబేషన్ టైం అయిన తర్వాత ఇది 2 years తర్వాత అన్నట్టు. ఎలిజిబిలిటీ ఎనీ డిగ్రీ ఫస్ట్ క్లాస్ ఉండాలి. క్లర్కల్కి అయితేనేమో ఫస్ట్ క్లాస్ ఏమి అడగలేదు, జస్ట్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఏజ్ వచ్చేసి 20 కంప్లీట్ అయి ఉండాలి. 33 years కంటే తక్కువగా ఉండాలి. చూసుకోండి ఒకసారి. ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకు 1000 రూపాయలు పెట్టడం జరిగిందండి. చూసుకోండి ఒకసారి. మరి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి, లేకుంటే లేదు. ఇది కూడా డీడీ తీయాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఎగ్జామ్లో కూడా. చూడండి సిలబస్ జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటీ అప్టిట్యూడ్, రీజనింగ్ అబిలిటీ, కంప్యూటర్ అప్టిట్యూడ్, జనరల్ బ్యాంకింగ్. మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. మనకు 1.5 hour టైం అయితే ఉంటుంది. ఇది మెయిన్స్ ఎగ్జామ్ అండి. జనరల్ ఇంగ్లీష్, డేటా అనాలిసిస్, రీజనింగ్ అబిలిటీ, జనరల్ ఎకనామీ, బ్యాంకింగ్. మొత్తం 155 క్వశ్చన్స్, 200 మార్క్స్, 2.5 hours టైం అయితే ఎగ్జామ్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే మరి 3 క్వశ్చన్స్ రాయాలి. 50-50 250 మార్క్స్ ఉంటుంది. మనకు 3 hours టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. పర్సనల్ ఇంటర్వ్యూ 50 మార్క్స్. ఇది నోటిఫికేషన్ అండి. ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు, కాకినాడ, తిరుపతిలో ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ రిజిస్ట్రేషన్, పేమెంట్ ఆఫ్ ఫీజు అన్నీ కూడా ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. ఫోటో, సిగ్నేచరు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను, డిక్లరేషన్ ఖచ్చితంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లోనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. చూసుకోండి, ఇది ఫుల్ నోటిఫికేషన్. దీనికి సంబంధించి మీరు బ్యాంకింగ్ ఛానల్ అప్లై చేసి ఉంటారు, అలాగే ఉంటుంది. ఇక్కడ మీకు ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి ఇక్కడ క్లిక్ ఫర్ రిజిస్ట్రేషన్ కానీ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో, సిగ్నేచరు, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్, పేమెంట్స్. సో లాస్ట్కి పేమెంట్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ ఒకేసారి కంప్లీట్ చేయకపోతే కనుక మరలా చేయడానికి రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ మొబైల్కి ఈమెయిల్కి వస్తాయి. అవి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ ఎంటర్ చేసి సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే రిమైనింగ్ పార్ట్ మొత్తం అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా పాస్వర్డ్ మీద ఫర్గట్ పాస్వర్డ్ లింక్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, మొబైల్ నెంబరు, లేదంటే రిజిస్ట్రేషన్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇచ్చేసి సబ్మిట్ చేస్తే పాస్వర్డ్ అనేది మొబైల్కి ఈమెయిల్కి వస్తుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ కింద హౌ టు అప్లై ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది చూసుకొని చదువుకుని అప్లై చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.